పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? యామ్ గుడ్. సార్, నార్మల్గా జిమ్లో మార్నింగ్ చూసినా ఈవినింగ్ చూసినా బయట ఎక్కడ చూసినా పిల్లలు కూడా ఆయా షేర్ అని పెట్టేస్తున్నారు. స్టెప్పులు రాని వాళ్ళు కూడా వేస్తూ చేస్తున్నారు ఆయా షేర్ అనేది. మీకు ఎట్లా అనిపిస్తుంది నార్మల్గా? చాలా హ్యాపీగా ఉంది. ముందు ఆ స్టెప్ క్రియేట్ చేసిన సుధన్ మాస్టర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అంత కష్టపడి చేసిన నాని గారికి కూడా చెప్పాలి. ప్లస్ ఆ సంగీతాన్ని అంతలా జనాల్లోకి తీసుకుపోగలిగేలా చేయగలిగిన అనిరుద్ధ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ కలిపి శ్రీకాంత్ డైరెక్టర్ ఒక కలగని ఒక విజన్ని నా ద్వారా తెప్పించడం, ఆ పాట విడుదలైన వెంటనే ఒక వైల్డ్ ఫైర్ లాగా అంటుకోవడం, జనాలందరికీ రీచ్ కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ సినిమాలో ఎన్ని సాంగ్స్ సార్? అంటే ఇప్పుడు ఇంక అవుతున్నాయి, అంటే టూ ఎర్లీ టు సే. ఒక సాంగ్ అయితే ఇంకా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 4-5 పాటల వరకు ఉండొచ్చు, ఇంకా డిస్కషన్లో ఉన్నాయి. దీన్ని బీట్ చేసే సాంగ్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా వస్తుంది కదా. అంటే మా టార్గెట్ మేమే సెట్ చేసుకున్నాం. ఫస్టే ఒక టార్గెట్ సెట్ చేసి దీన్ని దాటడానికే ప్రయత్నిస్తాం కదా. వచ్చే పాటలన్నీ దీన్ని మించే ఉండాలి, అప్పుడు సినిమాకి ఉపయోగపడతాయి. ప్లస్ ఆ సినిమా స్టోరీలో కూడా అంత స్పాన్ ఉంది, అట్లాంటి పాటలు పడే స్పాన్ కూడా ఉంది. ఒక్కొక్క సన్నివేశం అంటే ఏ పాట అయితే అనుకుంటామో ఆ పాట వచ్చే సన్నివేశం అంత హైగా ఉంటుంది, కాబట్టి దీన్ని మించే పాటలే ఖచ్చితంగా ఉంటాయి సార్. అంటే నాని గారిది మూవీ సాంగ్స్ కాకుండా యాక్షన్ సీక్వెన్స్లో ఏమైనా మీ ఓట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? యాక్షన్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది సాంగ్ ఏదైనా. అది ఇంకొక టూ ఎర్లీ, సినిమా అయిపోతే కానీ అది రీ రికార్డింగ్ వచ్చినప్పుడు అయ్యే ప్రాసెస్ అదంతా ఉంటే ఉండొచ్చు. సార్, నార్మల్గా ఇది సాంగ్ చూసిన తర్వాత మీకు వచ్చిన పర్సనల్ ఫీడ్బ్యాక్, అనిరుద్ధ్ గారు మిమ్మల్ని బీట్ చేశారా, మీరు అనిరుద్ధ్ గారిని బీట్ చేశారా? అంటే అట్లేం లేదు, రెండు సమంగా పోటీ పడ్డాయని. అంటే తను అనిరుద్ధ్ అంటే ఒక బ్యాంగ్కి తను ఉదాహరణ చెప్తారు కదా, అంత ధాటిని ఆ మ్యూజిక్ని తట్టుకొని లిరిక్ వినిపించిందంటే ఇద్దరం పోటాపోటీగానే చేసినాం. ఎవరిని బీట్ చేసినట్టు కాకుండా ఆ బీట్కి తగ్గట్టుగా మేమిద్దరం పోటాపోటీగా చేసినాం అనుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది శ్రీకాంత్ తోటలుగా సెకండ్ ప్రాజెక్ట్ మీది? దసరా కూడా చేశారు, చెమ్కీలా అంగీలేసి సాంగ్ అండ్ నెక్స్ట్ ఈ మూవీ ఎట్లా అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ ఆయనతో వర్క్? చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. తను బాగా క్లారిటీ ఉన్నాడు, ఏం కావాలి తెలిసినవాడు. తర్వాత తను చెప్పే దాంట్లో ఆ విజన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. తను నాకు తెలిసి నేను చూసిన దర్శకులలో ఒక సుకుమార్ గారు, ఒక రాజమౌళి గారు, ఆ తర్వాత అంత లెవెల్లో వాళ్ళనిద్దరిని బాగా ఆరాధించే శ్రీకాంత్ కూడా తను కనే కళలు కూడా అంత పెద్దగా ఉంటాయి. అందుకని దాని తగ్గట్టుగా పాట నాకున్న టైం తక్కువ ఉంటుంది, 3 నిమిషాలు 4 నిమిషాలు. ఈ పాట ఆల్మోస్ట్ 5 నిమిషాల పాట ఇది. అందులో ఆ కళని నేను ఎట్లా జనాలకి చేరవేర్చాలి అనేది నేను బాగా ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అవుతా. సినిమా మొత్తంలో ఆడియన్స్ బాగా ఈ సీన్ కాడ లెగిసి షర్ట్ చింపేసుకునే సీన్ అంటే ఏదని చెప్పొచ్చు. బోల్డ్ అండ్ సీన్లు ఉన్నాయి, అట్లాంటి బోల్డ్ అండ్ సీన్లు ఉన్నాయి సినిమాకి. అంటే మనం ముందే ఇప్పుడు చెప్పుకోవడం చాలా ఎర్లీగానే మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే సినిమాకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 2-3 షర్ట్స్ తీసుకుని పోతే బెటర్. అట్లాంటి సీన్లే ఉంటాయి సినిమా అంతా. ఎగ్జాక్ట్. ఈ సాంగ్ చేసేటప్పుడు ఆయా షేర్ కానీ ఇట్లాంటి పదాలు యూస్ చేసేటప్పుడు మీరు ఎట్లాంటి హోంవర్క్ చేస్తారు సార్? అంటే ఆడియన్స్ పల్స్ని మైండ్లో పెట్టుకొని చేస్తారా, లేదంటే మీకంటే సపరేట్ అయినా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఆ కథ జరిగే టైం లైన్ కూడా మనం చూడాలి. ఆ టైం లైన్ని మళ్ళీ అది చూసే వాళ్ళు ఎవరు? ఈ జనరేషన్ వాళ్ళు, ఇప్పటి ప్రేక్షకులు. అంటే వీళ్ళిద్దరిని మ్యాచ్ చేస్తూ ఇద్దరి మైండ్ సెట్లకు తగ్గట్టుగా కథ మిస్ కాకుండా వీళ్ళకి ఎక్కేలాగా కూడా, ఎర్లీ 80sలో అని చెప్పి పాత పదాలు వచ్చినా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎట్లా కమర్షియల్గా ఉండాలని చూస్తూ ఇన్ని రకాల ఆస్పెక్ట్స్లో ఆలోచించి పాట రాయడం. రీసెంట్గా దండోరా మూవీ చేశారు, ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా గద్రాబాద్ వచ్చింది. అండ్ ఎట్లా అనిపిస్తుంది మీకు బ్యాక్ టు బ్యాక్ చేసుకొని వస్తున్నారు మూవీస్? 2025లో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశారు మీరు, ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది అప్కమింగ్ మూవీస్ ఇంకేమేమి ఉంది? చాలా హ్యాపీ. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో ఛాంపియన్ నేను రాసిన గిరగిర సాంగ్కి ఆట సందీప్ మాస్టర్కి డాన్స్ రావడం, తర్వాత నేను పాట రాసిన దండోరా సంగీత దర్శకుడు మార్కే రాబెన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంకా ఆ క్రమంలో మనం చేసిన ఒక పనికి గుర్తింపు వస్తే అది మన ద్వారా కావచ్చు, మన ద్వారా మనతో అసోసియేషన్ ఉన్న ఇంకో టెక్నీషియన్ కావచ్చు. అట్లా అప్పుడు దసరా అప్పుడు, బలగం అప్పుడు, ధమాకా అప్పుడు బోల్డన్ని అవార్డ్స్ వస్తుంటే అవి లిటరల్లీ నాకే వచ్చినంతగా ఫీల్ అవుతాం, అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ అంటే రెడీగా మన పవర్ స్టార్ది ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది,
అండ్ చిరంజీవి గారి విశ్వంభర కూడా రాశాను. అండ్ ఫస్ట్ టైం ఎన్ని సాంగ్స్ సార్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ లేని విశ్వంబర ఒకటే, అందులో ఒకటి ఇందులో ఒకటి. విశ్వంబరలో ఉన్న ఐటమ్ సాంగ్ నేను రాసిందే. ఇప్పుడు ఎత్తర కాలరే ఎత్తర అన్న పాట నేను రాసింది ఉస్తాద్ భగత్ సింగ్లో. బట్ కాసర్లో శ్యామ్ గారి కంటే ప్రతి సినిమాలో ఒక్క సాంగ్ సెలెక్ట్ చేసుకున్న ఆ సాంగ్ రేంజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఎక్కడ చూసినా సరే. థ్యాంక్ యూ. అంటే అందరం ప్రతిదీ అనుకుంటాం కదా, మనకంటూ ఒక గుర్తింపు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి. అది ఖచ్చితంగా మన పేరు వినిపించాలి అంటే మనకున్న అవకాశం ఆ ఒక్క పాటే, ఇంకా మళ్ళీ చూసుకుందాం అనేటట్టు ఉండదు. కాబట్టి అందులోనే మనం వెతుక్కోవాలి, మనం కనిపించాలి, మనం అవతల వాళ్ళకి కనిపించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.